ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ క్యాండిడేట్ యాదగిరి శేఖర్ రావు గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. ఇట్లా సంఘాన్ని చూపించుకొని లేకపోతే పబ్లిక్ను చూపించుకొని బల్క్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఓటు బ్యాంకింగ్ చూపించుకొని ఇట్లా రాజకీయాలు చేస్తారు, అంతేనా మీరు? ఇప్పుడు పట్టభద్రులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎందుకు యాదగిరి శేఖర్ రావు కోటేయాలి? మిమ్మల్ని కాకుండా రవీందర్ సింగ్కి ఇస్తే కనుక మీ పరిస్థితి ఏంటి? నాకు కన్వెన్ వద్దు, నాకు ఎస్కాట్ వద్దు అని అంటే ఇది రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు మీరు గెలిస్తే ఈ పబ్లిక్ ముంగట పెడతాం. ఇది నేను పబ్లిక్ ముంగట పెడుతున్నానే, రికార్డ్ అవుతుందనే, ఇది ఇంటర్వ్యూ జరుగుతుందని తెలుసు. కాంతి గారు వట్టోడు కాదని తెలుసు. మీరు పర్టికులర్గా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిలబడడానికి ఏం అర్హత ఉంది అంటే ఏమంటారు? పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రశ్నించే గొంతు కావాలంటున్నారు. ఆ ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే గలం యాదగిరి శేఖర్. లాస్ట్ టైం మీరు ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిలబడాలని చెప్పేసి నిశ్చయించుకోరా? నామినేషన్ వేసిరా? వేసిన. ఎందుకు విత్డ్రా చేసుకోరు? రవీందర్ సింగ్ మీకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఆయన కాదనుకున్న స్థానం మీకు కల్పిస్తే అనేక సందర్భాల్లో వారితో కలిసి పనిచేశాను. వారికి నాకు దుష్మన్ ఎక్కడ లేదు. ఎన్ని కోట్లు ఆస్తుంటుంది మీ దగ్గర? డబ్బు సంపాదించాలని నిజంగా నేను అనుకుంటే డబ్బులు లేదే రాజకీయాలు చేస్తున్నారా? కేసీఆర్ గారు అనుకుంటే డబ్బు గవన్నీ ప్రధానమైన అంశం కాదు. ఇప్పుడు గెలిచేదాకా అన్ని ముచ్చట్లు అందరు చెప్తారు, అందులో మీరు కూడా చెప్తున్నారు. దీంట్లో పెద్ద విచిత్రంగానే చిత్రంగానే ఏం లేదు. అయితే మీకు పూర్తిగా తెలియనట్టు నా గురించి. ఇప్పుడు ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పడానికి బాగుంటుంది అన్న. ఓడెక్కేదాకా ఓడమల్లన, ఓడ దిగినాక బోడమల్లన అనేటట్టు ఉన్నది ఇదంతా. నరేందర్ రెడ్డికి ఏమో కాంగ్రెస్ ఉన్నది, అంజిరెడ్డికి ఏమో బీజేపీ ఉన్నది, నేషనల్ పార్టీలు. వాళ్ళ ముందు మీరేం సరిదూగుతారు అని ఐడియా? కృష్ణుడు తెలుసు కదా, తులిశాఖతో బరువు తులాభారం వేసేటప్పుడు స్వచ్ఛమైంది అయితే లేదని అంటే యాదగిరి శేఖర్ రావు అనేట ఆయన స్వచ్ఛమైన మనిషి, తులసి మొక్క లాంటోడు అని అంటారు. ఎమ్మెల్యేగా నిలబడేటానికి మీరు సహాయం చేశారు, పరోక్షంగానో ప్రత్యక్షంగానో. మరి మీరే ఎమ్మెల్యే కావచ్చు కదా, ఎందుకు సహాయాలు చేసుడు? ఎమ్మెల్సీ ఎందుకు? నా పనే అది. నేను వచ్చిందే అందుకు. నేను ఒక రోల్ మోడల్ కావాలనుకుంటున్నాను. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన బాగుందా లేకపోతే కాంగ్రెస్ పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు? ప్రజలు ఏం నమ్మినారు అంటే బీఆర్ఎస్ కన్నా సూపర్ ఉంటుందని నమ్మారు. భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, దొంగలు మళ్ళొస్తున్నారు, నమ్మితే నేను ముంచేస్తారు. గెలిచిన తర్వాత శేఖర్ రావు, గెలవక ముందు శేఖర్ రావు ఒక తీరునే ఉంటాడని మాత్రం. ఆ క్వశ్చన్ మీరు ఎందుకు అడుగుతారు నాకు అర్థం కాదు. అంటే సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకులు గెలవక ముందు ఒక లెక్క ఉంటారు, గెలిచిన తర్వాత ఒక లెక్క ఉంటారు. మనం ఎంత ఎత్తు ఎదిగినా ఏం చేసినా ఢిల్లీకి రాజని తల్లి కొడుకే. కాబట్టి నా భూమికి నేను కొడుకునే. మీకు వాళ్ళకి పోటీని ఏ విధంగా చూడొచ్చు అని అంటే నేను చెప్పిన కదా, కార్పొరేట్ మ్యాన్కు కామన్ మ్యాన్కు పోటీ, పేదోడికి ధనవంతుడికి పోటీ. మీకు స్కూల్ ఉందని విన్నా నేను, నిజమేనా? నా పాఠశాల అంతా కూడా బిలో పావర్టీ లైన్, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల్ని పై చదువులకు. ఒక దేశం ఖరాబ్ కావాలన్నా, ఒక దేశం సర్వనాశనం కావాలన్నా మిజైల్స్ అనుభవాలు అక్కర్లేదు. విద్యార్థికి సరి అయిన చదువు ఇవ్వకపోతే ఆ దేశం దానికదే సర్వనాశనం అవుతుంది. గెలవడన్నా వేస్ట్ ముచ్చట అని అన్నాడు అనుకో, మీరు డ్రాప్ కావాల్సింది 100%. అన్న కాల్ చేయకముందుకే చెప్తున్నా, అన్న రికార్డెడ్ మీరు తీసేయన్నా నేను తీసేయ, ఇది ఇట్లా టెలికాస్ట్ చేస్తాను. ఇంకా ఆలోచన లేదంటే చేయండి. నాకు తెలిసిన నేను చేస్తున్నా, ఇక మీరు ఇచ్చిన నెంబర్లకు నేను చేయాలి. ఎనీ నెంబర్ యూ కాల్. యాదగిరి శేఖర్ రావు అని చెప్పేటటువంటి వ్యక్తిని పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు? తెలుసండి, ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తారు కదా. అవును అవును, పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడుతున్నాడు అని చెప్పేసి వింటున్నాము. గెలుస్తాడా?
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ లెజెండ్. రేవంత్ రెడ్డి అన్న మాట తప్పుతుంటాడు ఎప్పటికి. అంజిరెడ్డి తెలియదు నాకు ఆయన ఎవరు. అంజిరెడ్డి తెలియదు. గంగుల కమలాకర్. మాస్ లీడర్. వినోద్ కుమార్. నా రాజకీయ గురువు. యాదగిరి శేఖర్ రావు. ప్రశ్నించే గొంతుక. క్రాంతి. గ్రేట్ జర్నలిస్ట్.